హలో అన్న, ఇది అఖండ డైలాగ్ చూసారా? చూసామన్నా. ఎలా అనిపిస్తుంది? బాగుందన్న, సూపర్ ఉందన్న. అసలు మొత్తం భయపడిసి ఎట్లా చేశారు కానీ మరి లుక్ మటుకు వేరే వెర్షన్ ఉందన్న. మొత్తానికి బాలయ్య అంటే క్రేజ్ మొత్తానికి తెలుసు, ఫ్యాన్ అండ్ వస్తాను అది. బట్ కానీ ఏంటంటే ఈ సినిమాలో మనకి ఓర మాస్ అన్న. అఖండ 1కి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే మొత్తం లుక్ మొత్తం వేరే వెర్షన్ అన్న. అసలు ఆ లుక్, అఘోరా గెటప్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ పంచ్ కానీ సూపర్ అన్న. అసలు ఎట్లా తీసాడమ్మా డైరెక్ట్ సార్ అంటే బోయపాటి సీన్ గారు మామూలుగా. బోయపాటి సీన్ రొటీన్గా ఓన్లీ ఫైట్స్ అవి తీస్తుంది కదా. అంటే ఫైట్స్ అవన్నీ అది కాదన్న. ఫస్ట్ అతను వేరు కానీ క్యారెక్టర్ కంటెంట్ వేరు. కంటెంట్ చూడండి ఫస్ట్. ఏది ఫైట్స్ అవి కాదు. ఫస్ట్ మీరేంటంటే ప్రతిసారి అంతే చేస్తున్నారు. బోయపాటి సార్ని ఎట్లా ఏంటంటే ఫైట్లు డబ్బింగ్ పెడుతున్నారు ఎక్కువ అది అని చెప్పి అంటున్నారు కానీ బట్ కానీ ఏంటంటే కంటెంట్ బట్టి చూడండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు బోయపాటి మన సాంగ్ రిలీజ్ అయింది. సినిమా చూస్తే శివుని సినిమా ఉన్నట్టుంది, గాడ్ అలా. కానీ ఆ సాంగ్ చూస్తే దబ్బిడే అంటే అది సాంగ్ అన్న. అది మూవీలో ఐటమ్ సాంగ్ అయిపోతుంది అనమాట. అంతే. అది శివుడు లెక్క అంటే అది క్యారెక్టర్ అనమాట. అఘోరా క్యారెక్టర్ మొత్తం. ఓకే ఓకే. ఫ్లాప్లో ఉన్నాడు కదా బోయపాటి, ఈ సినిమాతో హిట్ కొడతాడు పక్కా కొట్టేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ బాలయ్య వచ్చాడని ఖచ్చితంగా హిట్ పడుతుంది పక్కా. అది ఫస్ట్ టైం పాన్ ఇండియాలోకి బాలయ్య బాబు అడుగు పెడుతున్నారు. అది ఫ్యాన్ ఇండియాలోకి అడుగు పెడతారంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టిద్దాను. ఎందుకంటే మూవీ మటుకు ట్రైలర్ అసలు వేరే లెవెల్లో ఉంది. మొత్తం క్యారెక్టర్ వేరుందండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.